హాయ్ నమస్తే. ఈరోజు మన రెసిపీ ఆలూ కుర్మా ధాబా స్టైల్. ముందుగా నేను ఆలూలని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది కుక్కర్లో పెద్ద పెద్ద ముక్కలు ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని ఆరనిచ్చుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 గరిటెల మంచి పెరుగుని గడ్డ పెరుగును వేస్తున్నాను. 1 స్పూను నిమ్ముప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, 1.5 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలుండకుండా పెరుగుని కనిపించకుండా మీరు మంచిగా కలుపుకోవాలి. ఇది మీకు ఎక్కువసేపు కలిపినట్లయితే ఒక గ్రేవీలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి చిటపటలాడనివ్వండి. ఇది చిటపటలాడంగానే 2-3 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకున్నవి, అలానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి షాలో ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మంచిగా వేపుకోండి. కొద్దిగా పసుపు. ఇది వేగిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసి మనం బాగా కలపాలి. దీన్ని బాగా కలపకపోతే మనకి ఇది విరిగిపోతుంది, మనకి చూడడానికి బాగుండదు. అందుకోసం కనీసం 5 నిమిషాల పాటైనా దీన్ని బాగా స్పీడ్గా కలిపినట్లయితే మనకి పెరుగు విరగకుండా నీట్గా మంచి గ్రేవీ ఫామ్ అవుతుంది. చూడండి ఈ మాదిరిగా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికినిచ్చుకుంటే పైకంతా ఆయిల్ తేలుతుంది. ఈ ఆయిల్ తేలిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఆలూలను ఇందులోకి వేసుకొని మనం కలుపుకొని మళ్ళీ 5 నుంచి 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. గ్రేవీ కోసం నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువ నీళ్ళని వాడుతున్నాను. దీనివల్ల మనకి ఆలూలో గ్రేవీ పట్టి మనకి మంచిగా టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ అడగంటకుండా చూసుకోండి. ఆలు ఆల్మోస్ట్ పైకి ఆయిల్ తేరే వరకు మనం ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఆయిల్ వచ్చేస్తుంది అనేటప్పటికి మనం 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే డాబా స్టైల్లో చాలా కమ్మగా ఉంటుంది. చూడండి ఆయిల్ మనకు తేలిపోయి మనకు ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. ఈ ఆలూ కుర్మా మనకి చపాతీతో కానీ, రోటీ, నాన్తో, లేదా బగారా రైస్, ప్లెయిన్ రైస్ ఏ దాంతో అయినా కమ్మగా ఉంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో చెప్పండి. నేను జయశ్రీ, వనంతో మనం.